థ్యాంక్ యూ అండి. కూర్చోకండి ప్లీజ్. తర్వాత వరల్డ్ పీస్ కోసం నిర్మాణం చేశారు. చాలా బాధాకరమైన విషయం. సాధించిన వాళ్ళకి ఒక 10 మందికి, ఇంటర్మీడియట్లో సెకండ్ ఇయర్లో మెరిట్ సాధించిన వాళ్ళకి ఒక 10 మందికి ప్రతిభా పురస్కారాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. దాని గురించి అప్లై కూడా చేస్తున్నారు. ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలుకుంటారు అన్న ముఖ్య ఉద్దేశంతో ఒక స్త్రీ అయిన నాకు కూడా ఇక్కడ పిలిచి మన పద్మశాలి సేవా సమాజ ట్రస్టు నన్ను పిలిచి గౌరవించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. కాకుండా ఆడిట్తో సహా ఉంచి ఈ రోజు 85 లక్షలు పెట్టి అక్కడ 1 ఎకరం 4 గుంటలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఖర్చులు పెట్టుకోవడానికి వేరే విధంగా పెడితే ఏ రోజు డబ్బులు అయ్యేది, అసలు ఇలాంటి కూర్చోవడానికి ఉండదు. కాబట్టి మీరందరూ కూడా కేవలం మీరు ఒక ఎంకరేజ్ చేయండి. మేము మీ సైడ్ కూర్చొని పెద్దవాళ్ళు ఉపన్యాసం ఇస్తుంటే విని ఒక 20 సంవత్సరాల తర్వాత నేను ఈ స్టేజ్ మీదకి వచ్చి ఇక్కడ ఒక అవార్డు అందుకుంటుండడం చాలా సంతోషంగా ఉంది. అండ్ వేదిక మీద నా అతిథులందరికీ, ముఖ్య అతిథులందరికీ అందరికీ నా నమస్కారం. సో ముఖ్యంగా తెలియజేసుకోవాల్సింది, నేను సూర్యాపేట గవర్నమెంట్ హాస్పిటల్లో పుట్టి ఇదే హాస్పిటల్లో ప్రజెంట్ అసోసియేట్ ప్రొఫెసర్గా ఉద్యోగం చేస్తున్నాను. సో దీనందరికీ కారణము మా అమ్మ నాన్న చెప్పకుండా ఉండలేను. సో వాళ్ళ కష్టం ఎంతో ఉంది. ఈ పద్మశాలలో మంచి భార్య, పిల్లలు అందరూ నాకు ప్రతి క్షణము సపోర్ట్గా ఉంటారు. నా భార్య ప్రజెంట్ మా ఫర్టిలిటీ సెంటర్ ఒక హాస్పిటల్ నిర్వహిస్తూ సూర్యాపేటలో అద్భుతమైన రిజల్ట్స్ సాధిస్తున్నది. డాక్టర్ కానీ ఇంకో కోణం కూడా ఉంది. ఆయన పెద్ద యాక్టర్. ఎందుకంటే మంచి ఎన్ని చేస్తున్నా నేను మంచి చేసి రీల్స్ అంతా బాగా పోయేటప్పుడు కాళికా మాత ప్రత్యక్షమైనప్పుడు ఒక చిన్న సందర్భంలో మాట్లాడతాను. మాతా భవాని, నీ అనుగ్రహం పొంది, నీ ఆశీస్సులు పొంది, నీ ప్రసాదమైన ఈ వీరకట్టం చేరుకొని ఆ ముష్కరమైన తుడుచుకున్నాను. వాళ్ళ పిల్లవాడు నా క్లాస్మేట్ ఇద్దరం కలిసి ఒక డిప్లొమా చదువుకుంటే అక్కడికి వెళ్ళి ఒక మెడికల్ షాప్ పెట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో ఫస్ట్ డిప్లొమాలో జాయిన్ అయ్యాను. నేను డిప్లొమాలో అయిపోయిన తర్వాత అదే యూనివర్సిటీలో నేను చేసిన రీసెర్చ్కి క్యాన్సర్ రీసెర్చ్కి పేటెంట్ కూడా ఉంది. క్రమశిక్షణగా మీ అందరికీ చదువుకొని పురోగతి సాధించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్ద చూపిస్తున్నాను. మనకి ఈరోజు వచ్చినటువంటిది కాదు, కొన్ని వేల సంవత్సరాల పాటు ఈ సమాజంలో ఇమిడిపోయినటువంటిది. పురాతన కాలంలో మనకు మన పద్మశాలిలో కొలికలు అనేవాళ్ళు. ఆ కొలిక వృత్తి అనేటటువంటిది తర్వాత కాలంలో మారి చేనేత వృత్తి అనేది మనం ఇప్పుడు చెప్పుకునేటటువంటిదిగా మారింది. మేము నిన్న సాయంత్రం నైట్ పున్న జయేంద్ర పేరెంట్స్ ఉంటే కలిసి రావచ్చు. పిండిపోడు రేణుశ్రీ ఎవరైనా మిస్ అయ్యండి. ఎన్ని కోర్సులు ఉన్నాయన్నట్టు డిగ్రీ సన్మాన కార్యక్రమం ఇది బాధ్యతగా ఇలా చెప్పారు. 1510 మరి ఎవరైనా ఆపాలన్నా జాయింట్ రీప్లేస్మెంట్
తండ్రి కాకుండా ఇక్కడ చూడండి ఒకసారి అందరూ. గారికి అందరం కూడా సమస్య దృష్టితో సక్సెస్ అయింది. ఇక్కడ చూడండి ఒకసారి అందరూ.